ఘోర ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం కిందసారి దాంట్లో మానవ హక్కులు ఏవేవి అని తెలుసుకున్నాం. అవి బ్రాడ్గా తెలుసుకున్నాం. మానవ హక్కులుగా పేర్కొని పెట్టేదానికి చట్టబద్ధత ఉందనుకుంటే పొరపాటు. మానవ హక్కులు చెప్పే దానికి చట్టబద్ధత లేదు, కానీ చట్టబద్ధత కావాలని మనం ఆశిస్తాం. కొన్నింటికే చట్టబద్ధత ఉంది, కొన్ని ఊరికి ఆశారూపం. అంటే చట్టబద్ధత లేనిటువంటి ఏవైతే మనం హక్కులు మానవ హక్కులుగా కావాలని కోరుకుంటున్నాం, హ్యూమన్ రైట్స్గా మనం కోరుకుంటున్నాము, వాటి గురించి ఎన్ని రకాలుగా ఉన్నాయో చెప్పుకుంటూ ఇప్పుడు మన భారతదేశంలో మన ప్రజాస్వామిక దేశంలో యాక్చువల్ చెప్పాలంటే ప్రజల మనోభావాలకు అనుగుణంగా మన పాలన. ఎందుకంటే డెమోక్రసీ అంటే బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన అంటే ప్రజల ఆశాభావాలని, ఆ ఆకాంక్షల్ని అది ప్రతిబించేయటం ఉంది. ప్రజాస్వామ్యం అలా ఉండాలి. ప్రజల ఆకాంక్షలు, ఇప్పుడు మానవ హక్కులు ఉన్నామే, ఇవన్నీ ప్రజల ఆకాంక్షలే. మరి ప్రజల ఆకాంక్షలన్నీ సమానత్వము, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము అంటే ఇవన్నీ ఉన్నాయా భారతదేశంలో? ప్రజాస్వామ్యం ఉందని చెబుతాం మనం, కానీ ఇప్పటికీ 70 సంవత్సరాలు అయినప్పటికీ మన భారతదేశంలో సరైన ప్రజాస్వామ్యం ఇంకా రూపొందలేదు. ఇప్పటికీ డబ్బున్న వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు. ఎవరైతే ధనవంతులు ఉంటున్నారో వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు. అలాగే వాళ్ళు కొంతమంది చేతుల్లోనే, గుత్తాధిపత్యంలోనే పాలన ఉంటుంది. అంచేత కొంతమంది ప్రజలు అణగతొక్కబడుతున్నారు. అది ప్రజాస్వామ్యం కాదు కదా. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజల పాలన. ఇక ప్రజల పాలన కాదు. ఎవరు పాలిస్తున్నారు? ధనికులు, అధికార దర్పం ఉన్నవాళ్ళు. వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళ పబ్బం గడుపుకుంటూ వాళ్ళు పాలన చేస్తున్నారు. అందుకని సరైనటువంటి ప్రజాస్వామ్య స్పృహ ప్రతి ఒక్కళ్ళను రావాలి. అది ఎక్కడి వస్తుంది? మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కళ్ళలోనూ చైతన్యం వచ్చి దానికోసం పోరాటం చేసి ఎవరినైతే ప్రజలకు ఎన్నుకుంటున్నారో వాళ్ళ చేత హక్కులు చట్టబద్ధత కల్పించేందుకు పోరాటం చేస్తే తప్ప రాదు. ప్రజల్లో మానవ హక్కులు, ఎందుకంటే ప్రజల ఆకాంక్షల్ని కోరికలని మన చట్టాలు ప్రశ్నించాలి. మన చట్టాలు మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ చట్టాలు చేసేవాళ్ళు. అంచేత వాళ్ళ చేత ప్రజలు చైతన్యమయ్యి మానవ హక్కుల గురించి అవగాహన కలిగి ఉండి, మానవ హక్కులకు కలిగి ఉండి ప్రజలు వాళ్ళ చేత చట్టాలు చెట్ల పోరాటాలు చేయాలి, ఫోర్స్ చేయాలి వాళ్ళని పోయి. ఎందుకంటే ఈ ప్రజాప్రతినిధుల వాళ్ళు ఎవరు? ప్రజల కోసం ఎన్నుకోబడ్డారు. వాళ్ళు ప్రజలకు సేవ చేసేవాళ్ళు, ప్రజల సేవకులు వాళ్ళు. అసలు యజమానులు ఎవరు? ప్రజలు. కానీ ఇక్కడ ప్రజలు యజమానులు అయినా సరే వాళ్ళే సేవకులుగా ఉన్నారు, వాళ్ళ యజమానులుగా ఉన్నారు, అధికారంలో ఉన్నవాళ్ళు. అంచేత ప్రజాస్వామ్యం యొక్క సంబంధించిన అసలైన భావం ప్రజల్లో వస్తే తప్ప మానవ హక్కులు అనేవి ఏవైతే మనం చెప్పుకుంటున్నామో అవన్నీ సరైన రూపం తేల్చవు. అంచేత మానవ హక్కులు అన్నీ కూడా చక్కగా రావాలంటే ప్రజల్లో ముందు మానవ హక్కుల గురించి చైతన్యం రావాలి. అప్పుడు అవుతాయి. మన రాజ్యాంగంలో కూడా మన రాజ్యాంగం రాయబడి ఉన్నాయి, కానీ వాటిని చట్టబద్ధత కల్పించాలి. చట్టబద్ధత లేతే ఎన్ని మానవ హక్కుల గురించి రాసినా అంటే మన భారత రాజ్యాంగంలో మానవ హక్కులకి ఎంతవరకు ప్రాధాన్యత ఉంది, ఎంతవరకు అవకాశం ఉంది, ఏ దాంట్లో ఏ అధికారంలో చట్టబద్ధత ఉంది, దేనికి లేదు అనేది చూద్దాం. వాటి గురించి కొంత చూద్దాం. మన భారతదేశం ముఖ్యంగా ఈ భారత రాజ్యాంగంలో సమానత్వానికి, స్వేచ్ఛకు పెద్దపీట వేయబడింది ఉందండి. ప్రాథమిక హక్కులైన పేరుతో ఒక ప్రత్యేక ఇదేముంది అధికారం ఉంది, ఫండమెంటల్ రైట్స్. ఇది మాత్రం చట్టబద్ధం. ఫండమెంటల్ రైట్స్ని వాళ్ళ మానవ హక్కులల్లా ప్రాథమిక హక్కులు అన్నారు. కొన్నింటికి ప్రాథమిక హక్కులు అంటే పౌరునికి కొన్ని ప్రాథమిక హక్కులని చట్టబద్ధత కల్పించారు. ఏవైతే ప్రాథమిక హక్కులని చట్టబద్ధత కల్పించారో ఫండమెంటల్ రైట్స్ దావే చట్టబద్ధత కల్పించారు లేవు. మనం హ్యూమన్ రైట్స్ గురించి చెప్పుకున్నాం, ఒకసారి ఇన్ని చెప్పుకున్నాం. వాటన్నిటికీ చట్టబద్ధత లేదు. అది కేవలం మన ఆకాంక్షలు. చట్టంలో కూడా ఆకాంక్షల్ని వ్యక్తీకరించారు అంతే, చట్టబద్ధత లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల్లో ఆకాంక్షల్ని ప్రతిబింబించేందుకు వాళ్ళలో చైతన్యం వచ్చినప్పుడే వాటికి చట్టబద్ధత వస్తుంది. అంటే చట్టబద్ధత చేయించాలన్నమాట.
అంచేత ఈ ప్రాథమిక ఫండమెంటల్ రైట్స్ విభాగం దాన్ని చూసినట్లయితే వీడికి అలా కాకుండా మన ఆకాంక్షలు ఉన్నాయే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఇవి దీంట్లో ఈ ఆదేశ సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనే దాంట్లో ఈ పేరుతో దాంట్లో 4వ అధికరణలోను 39 అధికరణలోను 40, 42, 43, 44, 45, 46 ఈ అధికరణాల్లో మానవ హక్కులకు సంబంధించి ఉన్నాయి. కానీ వాడికి చట్టబద్ధత లేదు. ఫండమెంటల్ రైట్స్కే చట్టబద్ధత ఉంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆదేశ సూత్రాలకు చట్టబద్ధత లేదు. కేవలం ఆదేశం చెయ్యాలని ఒక రకం ఉపదేశాలు అవి చట్టబద్ధత ఉండడం కదా, మన కోరికలు అంతే అంటే. అంచేత ఆ రంగ దాంట్లోనే గిరిజనులు ఆదివాసీలకు సంబంధించినవి, ఆ గిరిజనులు ఆదివాసీ సంబంధించినవి 244, 244 అధికరణాలు ఉన్నాయి. అలాగే షెడ్యూల్డ్ కులాలు ప్రతి తెగల ప్రత్యేక సంరక్షణకు సంబంధించి 330, 342 అధికరణాలు ఉన్నాయి. అలాగే మైనార్టీలు, అల్పసంఖ్యాక భాషలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ మరికొన్ని అధికరణాలు ఉన్నాయి. ఈ రంగా అధికరణలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? ఆదేశిక సూత్రాలు. అంచేత భారత రాజ్యాంగంలో పొందుపరచబడినప్పటికీ అవి కేవలం ఆదేశిక సూత్రాలు. ఊరికే చెయ్యొచ్చు, చెయ్యండి, ఇలాంటి వాటికి చట్టబద్ధ తీసుకురండి, ఇవి ప్రజల ఆకాంక్షలు అని ప్రజాప్రతినిధులకి ఈ రాజ్యాంగంలో ఆ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు పొందుపరిచారు. రాజ్యాంగం రాసినప్పుడు వాళ్ళు రాజ్యాంగకర్తలు వాళ్ళు ఇవన్నీ పొందుపరిచారు. వాటికి చట్టబద్ధత ఇవ్వలేదు. వాటికి చట్టబద్ధత అని పార్లమెంట్లో పాస్ అవ్వాలి. అంచేత ఈ మానవ హక్కులు ఇచ్చినట్లయితే మనకి ప్రియాంబుల్ ఉందండి. ప్రియాంబుల్ అనేది దీన్నే పీఠిక అని అంటారు. ఇది పీఠికి మూలాధారం అది రాజ్యాంగాన్ని ప్రధాన మూలరాటే. అవి రాజ్యాంగం మొత్తం సారాంశం ఈ పీఠికలో ఉంటుంది. ఏమన్నా ఇచ్చే దాంట్లో ఏమిచ్చారు? దీంట్లో భారత రాజ్యాంగం మేమే రూపొందించుకుని మేమే దీన్ని సమర్పించుకుంటున్నామని ఆ రంగా ప్రజలే రాసుకున్నట్లుగా ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం. ఇక భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రంగా ప్రకటిస్తున్నాము. అంటే దాని సౌరెయిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా మనం పేర్కొన్న రాజ్యాంగాన్ని. ఇవి ఈ ప్రకారంగా మనకి అన్నీ కూడా జరగాలి. దీంట్లో ఈ రంగం చేసిన స్వయంసేన లక్ష్యంగా ఏముంటుంది? సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఉండాలి. న్యాయం అవి కలిగేట్టుగా మన శాసనాలు ఉండాలని ఆకాంక్ష ఇది. అంతే ఉందండి కాదు. సామాజికంగా ఉండాలి, ఆర్థిక సమానత్వం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అలాగే ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండే ఆరాధన స్వేచ్ఛ, ఇవన్నీ లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్, ఇవన్నీ కూడా మనకి ఈ పీఠికలో పేర్కొనబడ్డాయి. అంటే మన రాజ్యాంగంలో వీటన్నిటిని చేసి ఈ రకంగా మన రాజ్యాంగం అందరికీ అన్ని రకాల అవకాశాలు కల్పించాలని ఆశాభావాన్ని వ్యక్తీకరించడం జరిగింది. అంచేత ప్రజలు ఈ రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని చైతన్యమయ్యి చేసి దాన్ని మన ప్రజాప్రతినిధుల ద్వారా చట్టం చేయించడానికి చైతన్యాన్ని ప్రజలు కలిగి ఉండాలండి. ప్రజల్లో చైతన్యం లేకపోతే ప్రజాస్వామ్యం ధనవంతుల చేతుల్లో, పెత్తందారుల చేతుల్లో ఉండిపోతుంది. అది గుర్తించండి. అప్పటి వరకు కూడా మానవ హక్కులు మనం ఏదైతే అంటున్నామో మానవ హక్కులు కావాలని కోరుకుంటున్నామో ఆ మానవ హక్కులు పరిపూర్ణంగా రావు. కొన్ని ఫండమెంటల్ రైట్స్ కింద ఉన్నాయి, అవే వస్తాయి. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటే మానవ హక్కులుగా ఉన్న కొన్నే ఫండమెంటల్ రైట్స్ కింద ఇచ్చినవే ఉన్నాయి. తక్కువనే ఊరికే ఆదేశ సూత్రాలే. ఆదేశ సూత్రాలు మన హక్కులుగా నల్లం. హక్కులు చట్టబద్ధ కల్పించాలి. ఎక్కడి వస్తుంది? ప్రజల యొక్క ప్రతినిధుల చేత చేయించాలి. అలా వస్తుందన్నమాట. సమాన హోదా, సమాన అవకాశాలు అంటే ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ, ఇవి రావాలి. ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. ప్రజలందరిలో సమైక్యతా భావాన్ని, అఖండతా భావాన్ని, సోదర భావాన్ని, వ్యక్తి గౌరవాన్ని పెంపొందించడం. ఫ్రెటర్నిటీ, ఎష్యూరింగ్ ది డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ది యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. ఈ పీటీని చదివితే అంటే మనం చదివితే స్వేచ్ఛ, సమానత్వం, సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, ఇవన్నీ కూడా ఏవైతే మన మానవ హక్కులను పేర్కొంటున్నావో అన్నీ కూడా ఉండాలని
అర్థం వస్తుంది. అంచేది ఇవన్నీ ఆది సూత్రాల ప్రకారం ఉన్నాయి. కానీ దారంగా ఉండేట్లు మనం ఉన్నాయా? లేవు కదా. పీఠికలు ఉన్నాయి, అలా ఉండాలని మనం కోరుకున్నాం, అది చేయాలని. ఈ ఆది సూత్రాలు చెప్పాము సరే, ఇవి చట్టబద్ధత లేవు. కేవలం ఈ ఆది సూత్రాలు దేనికంటే ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో ఆ చట్టాలని ఈ దృష్టిలో పెట్టుకుని చేయమని ఒక రకమైన ఉపదేశం. ఆది సూత్రాలను ఏవైతే కాన్స్టిట్యూషన్లో ప్రవేశపెట్టి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియా కాన్స్టిట్యూషన్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని ఆది సూత్రాలు అనేది మీరు ముందు చేయబోయే చట్టాలన్నీ కూడా, మీరు చేసే చట్టాలన్నీ ముందుగా మీరు చేసే చట్టాలని కూడా వీటిని దృష్టి పెట్టి చేయండి అని ఆరంగా ఇచ్చింది. మనం ఇంతకుముందు అవన్నీ కూడా మేము చేస్తున్నాం. అంచేత ఈ విధంగా అధికార న్యాయస్థానాలకు అధికారం 37 చాలా స్పష్టమైంది. అంటే ఆదేశించే అధికారం న్యాయస్థానాలకు కూడా లేదని అధికారం 37. కాన్స్టిట్యూషన్లో 37వ అధికరణంలో చట్టబద్ధత లేకుండా ఆది సూత్రాలకి న్యాయం ఆది సూత్రాల ప్రకారం విరుద్ధంగా న్యాయం చెప్పడానికి దీంట్లో లేదు. 37లో కూడా ఉంది. అధికరణం 37లో మీరు ఇలా చేయాలని తెలియదు, చట్టబద్ధత ఉంటే చేయగలరు, లేకపోతే చేయలేదు. ఈవెన్ కోర్టులు కూడా చట్టబద్ధత లేకపోతే ఆది సూత్రాలను అమలుపరచలేదని కోర్టు ఏమీ చేయలేదు. కోర్టు కూడా అక్కడ అసక్తతే చూపిస్తుంది. ఆ 37 ప్రకారంగా ఈ కూడా కోర్టు కూడా అధికారం లేదని వచ్చినవాడు. అంటే ప్రజా సంక్షేమానికి అనుగుణ సామాజిక వ్యవస్థ ఉండాలి. అధికారం 38లో ఏముంది అలాగా. అంచేత జాతీయ జీవనంలో అందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయం అందించేందుకు తగిన సామాజిక వ్యవస్థ నిలిపేందుకు, తద్వారా ప్రజా సంక్షేమానికి అనువైన వాతావరణం కల్పించే ఈ రంగం ఉంది. ఈ రంగం మనకి చాలా ఉన్నాయండి. అలాగే అధికరణం 39లో ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాల్సిన కొన్ని ఆది సూత్రాలు ఏంటంటే, తగిన జీవనాధారణ ఎంపిక చేసుకుంటూ స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఉండాలి. స్త్రీ పురుషులందరికీ సమాన అవకాశాలు ఉండాలి. సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న సహజ వనరులపై యాజమాన్యం, నియంత్రణ సమాజంలో అందరికీ పాటు సమానంగా ఉండాలి. ఉత్పత్తి పెరగాలు, సంపద కేవలం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై సామాన్య ప్రయోజనాలకు విఘాతం కలిగిన విధంగా ఆర్థిక విధానాలు ఉండాలి. స్త్రీ పురుషులందరికీ సమాన ఉద్యోగాలు, సమానమైన వేతన సిద్ధాంతం ఉండాలి. ఆడవాళ్ళకి మొక్కలు తేడా ఉండకూడదు. అలాగే స్త్రీ పురుషులు కార్మికుల శ్రమశక్తి, ఆరోగ్యం, బాల్యావస్థలో ఉన్న బాల కార్మికుల ఆరోగ్యం, శ్రమశక్తి దుర్వినియోగం అంటే దోపిడీ లేకుండా చూసుకోవాలి. ఈ రకంగా ఎన్నో పేర్కొనబడి ఉన్నాయి ఆదేశ సూత్రాలు. ఒకటి కదండి. అంచేత వీటన్నిటిని మనం చూద్దాం. మరి కొన్ని విషయాల గురించి ఒకటి మనం చెప్తున్నాం కదా, ఫండమెంటల్ రైట్స్ ఒక్కదానికే చట్టబద్ధత ఉంది. సుప్రీంకోర్టు కూడా దాన్నే ప్రొటెక్ట్ చేయగలదు. ఆదేశ సూత్రాలు అనేది హ్యూమన్ రైట్స్ సంబంధించినవే, కానీ వాటి చట్టబద్ధత లేదు కనుక మనం ఏమి చేయలేము. వాటి ఇప్పుడు చేయగలం, వాటన్నిటిని చట్టబద్ధత కల్పించబడే చట్టంలాగా చేయించిన చట్టం చేయబడినప్పుడే చేయాలి. అప్పుడే హ్యూమన్ రైట్స్ అనే ఏవైతే మనం చాటుకుంటున్నామో చేయాలని చాటుతున్నామో ఆ హ్యూమన్ రైట్స్కి అప్పుడు చట్టబద్ధత ఏర్పడుతుంది. అప్పుడే అందరికీ సమాన న్యాయం వస్తుంది, సమాన హోదా వస్తుంది, స్వేచ్ఛ వస్తుంది, సమానత్వం వస్తుంది. అంచేత అర్థం చేయాలి. మరి కొన్ని విషయాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఎక్స్పర్ట్ లాగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.